నమస్తే అండి. ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలను అయితే హార్వెస్ట్ చేసుకోబోతున్నాం. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా రకాల వెరైటీ కూరగాయలను అయితే ఈరోజు మన హార్వెస్ట్లో కోసుకోబోతున్నాము. ఈ సీజన్లో ఇది సెకండ్ హార్వెస్ట్ అనమాట. లాస్ట్ టైం ఫస్ట్ హార్వెస్ట్ చేశాం కదా, మంచి వ్యూస్ కూడా వస్తున్నాయండి. ఆ వీడియో మంచిగా అప్డేట్ అంటే వైరల్ అవుతుంది అనమాట. ఈ మధ్య కాలంలో చాలా రోజుల తర్వాత మనం గ్యాప్ తీసుకుని హార్వెస్ట్ చేసాం కదా, టేబుల్ నిండుగా కూరగాయలు అనేవి వచ్చాయి. చూసారా చెట్టుగుడికాయలు ఎంత బాగా గుత్తులుగా కాపు అనేది వచ్చిందో. ఇవి నెక్స్ట్ మళ్ళీ హార్వెస్ట్లో కోద్దాం, ఇంకా తయారవుతాయండి. సో బీరకాయలు ఈరోజు హార్వెస్ట్లో ఎక్కువగానే ఉన్నాయి. 2 రకాల వెరైటీ బీరకాయలను అయితే మనం పెట్టుకున్నాము. హైబ్రిడ్, నాటు 2 రకాలు కూడా. పిందెలు బాగున్నాయి చూసారా. బాగా రెడీ అయిన కాయల వరకు కోద్దాం. మళ్ళీ కొత్తగా బేరపాదులు పెట్టామండి. ఇలా ఒకసారి ఫస్ట్ పెట్టుకున్న బేరపాదులు కాపు స్టార్ట్ అయిన తర్వాత మనం ఇంకొక 2 కంటైనర్స్లో కానీ బేరపాదులు పెట్టుకుంటే వీటి ఫస్ట్ పెట్టుకున్న పాదులు కాపు అయిపోయేసరికి మళ్ళీ కాపు వస్తుంది. సెకండ్ టైం పెట్టుకున్నామని చెప్పాను కదా, మొలకలు కూడా వచ్చాయి, చూపిస్తాను మీకు. మొన్నట్లాగే ఈరోజు కూడా బీరకాయలు బాగానే వచ్చాయి. కాకరకాయలు కూడా ఉన్నాయండి. పూత పింద బాగుందన్నమాట. మళ్ళీ హార్వెస్ట్కి ఎక్కువ కాయలే వస్తాయి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. నెక్స్ట్ అలసందలు కోద్దాం. ఇవి ఇంకా 2 రోజుల ముందే కొయ్యాల్సింది. అక్కడక్కడ కొన్ని కాయలు ముదిరిపోయినాయి. వాటిలోంచి మనం గింజలను కలెక్ట్ చేసి కూడా కర్రీస్లోకి వాడుకోవచ్చు. అలసంద పాదు పోత ఎలా ఉంటుందన్నమాట. ఇదిగోండి పిందెలండి ఇవి. కొత్తగా మళ్ళీ బేరపాదులు పెట్టామని చెప్పా కదా, ఇదిగోండి 2 ఆకులు వచ్చి 3 ఆకు రావటం కూడా స్టార్ట్ అయింది. సో ఇటువైపు ఒక పాదు పెట్టాము. ఇలా ఎప్పటికప్పుడు కనీసం నెలలో 2 సార్లు అయినా మనం బేరపాదులు పెట్టుకుంటూ ఉంటే కంటిన్యూస్గా హార్వెస్ట్కి వస్తాయి బీరకాయలు. అలాగే అలసంద పాదు కూడా పెట్టామన్నమాట. కోసిన ప్రతిసారి కొంచెమే వస్తున్నాయి కదా, కూరకు సరిపడా రావాలని చెప్పి మళ్ళీ ఇంకొక కంటైనర్లో కూడా పెట్టాము. ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అలసందల్ని. నెక్స్ట్ ఇటువైపున ఉన్న పాదుకు కూడా బీరకాయలు ఉన్నాయి.
ఇవన్నీ మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అవుతాయి. ఇంకోసంతాం ఇది హైబ్రిడ్ వెరైటీ అనమాట. చూసారా ఎంత పొడవు ఉన్నాయో. కింద నేల మీద కూడా పెట్టాము ఒక పాదుని. దాని నుంచి విత్తనాల కోసం ఒక కాయను వదిలి పెడదాం. ఈసారి పాడైపోయింది, అది కోసేసి కంపోస్ట్లో వేసి. పచ్చిమిరపకాయలు అయితే చెట్టు నిండా ఉన్నాయన్నమాట. కొంచెం కూరకు సరిపడా కోసి సెపరేట్గా పచ్చిమిర్చిని ఎలా పెంచుకోవాలి, చిన్న చిన్న కంటైనర్స్లో కూడా పెస్ట్ని ఎలా కంట్రోల్ చేసుకుంటూ హెల్తీగా పెంచుకోవాలో నేను ఒక సెపరేట్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఎప్పటికప్పుడు మనం పుల్లటి మజ్జిగని, కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదని ఇలా ఆకుల మీద తడిచేటట్టుగా స్ప్రేలుగా చేసుకుంటే కొంతవరకు పెస్టులు రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా ఈజీ అవుతుందన్నమాట. వచ్చిన తర్వాత మనం స్ప్రేలు అవి చేసాకంటే రాకముందు నుంచే ఏదో ఒక పెస్టిసైడ్ని మనం ఇంట్లో తయారు చేసుకుని సింపుల్గా ఖర్చు లేకుండా కూడా మనం చక్కగా ఆర్గానిక్గా కూరగాయలను పండించుకోవచ్చు. ఈ పచ్చిమిరప మొక్క లాస్ట్ సీజన్లో పెట్టుకున్నామండి. దగ్గరగా ఒక 5-6 నెలల పైన అవుతుంది మొక్క వేసి. ఇప్పటికీ కూడా చూసారా ఎంతో కొంత కాపు అనేది వస్తూనే ఉంటుంది అనమాట. కొత్తగా కూడా మళ్ళీ కొన్ని పచ్చిమిరప మొక్కలు వేసాము. చాలా స్పైసీగా ఉంటాయి అన్నమాట ఇవి సన్నకాయలు. అలాగే వంగ మొక్కలు కూడా కాపు స్టార్ట్ అయినాయి అనమాట. ఇది ఫస్ట్ కాపండి. బాగా రెడీ అయిన కాయల వరకు కోద్దాం. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఎక్కువ మొత్తంలోనే మనకి ప్రతి హార్వెస్ట్లో వంకాయలు అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. వాటర్ క్యాన్లో వేసామన్నమాట. వాటర్ క్యాన్లో అయితే ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవాలి. ఇవి మనం పెట్టుకున్న బెండ మొక్కలండి. ఒక్కొక్క వాటర్ క్యాన్లో 3-4 మొక్కల వరకు అలా పెట్టాను. అయినా కూడా ఎంత హెల్తీగా పెరిగాయి చూసారా. పూత స్టార్ట్ అయిందనమాట. కొంచెం తోటకూర కూడా ఉంది కోద్దాం. చిన్న టబ్ అనమాట, 150 రూపీస్ బ్లాక్ టబ్ చిన్నది. ఎంత హైట్గా బలంగా పెరిగిందో చూసారా. మట్టిలో ఎరువు అది మిక్స్ చేసుకుంటాం కదా, ఆ బలానికి తోటకూర అయితే మాత్రం చాలా హెల్తీగా చక్కగా స్పీడ్గా పెరుగుతుంది అనమాట గార్డెన్లో. లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి కొంచెం చిన్న హార్వెస్ట్ అని చెప్పొచ్చు. ఎక్కువ మొత్తంలో బీరకాయలు, కొద్దిగా కాకరకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, తోటకూర, అలసందలు, కొద్దిగా వంకాయలు అనమాట. ఫస్ట్ హార్వెస్టే కాబట్టి కొద్దిగానే దొరికాయి. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా హార్వెస్ట్లు వస్తూ ఉంటాయండి. అలాగే పాదులు మనకి హార్వెస్ట్ల టైంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువ రోజుల పాటు దిగుబడి తీసుకోవాలంటే మనం ఎరువులు, పోషకాలు ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ముందు వీడియోస్లో మీకు అప్డేట్ని ఇస్తాను. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.